ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా మహానాడు ఈరోజు 28వ తారీఖు 2 రోజులు కూడా తెలుగుదేశం పార్టీకి పసుపు పండుగ కార్యక్రమం. ఈ 2 రోజులు కూడా మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి గైడ్లైన్స్తో ఈ ప్రాంత శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి క్లస్టర్ హైబ్రిడ్ మహానాడు విధానం ఈ తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా కమ్యూనిటీ హాల్లో ఏసీ హాల్లోనే చక్కగా ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అవి జరగబోయేవి కార్యక్రమాల గురించి అన్ని సబ్జెక్టుల మీద కూడా విశ్లేషంగా ఎల్ఈడి టీవీల్లోనే వక్తలు మాట్లాడుతుంటే మేము వీక్షించడం జరుగుతూ ఉన్నది. భారీ ఎత్తున స్త్రీశక్తి అనే పేరుతో ఏదైతే మహానాడు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నదో మహిళా సోదరి మనలు కూడా మరి తండాలుగా మరి రావడం, అలాగే ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రతి ప్రాంతంలో కూడా వీక్షించడం, చక్కగా వారు చెప్పినటువంటి అన్నీ కూడా అవగాహన చేసుకోవడం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇటు రాజకీయలో అటు చలనచిత్ర రంగంలోని మగుటూరి మహారాజుగా వెలుగొందినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడు వాడి వేడిని కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి. మాది ప్రధానంగా ఈరోజు ఈ లోకల్గా మేము ప్రతిపాదన ఒకటే చేశాము. ఏదైతే అటు చలనచిత్ర రంగంలో ఇటు వచ్చి రాజకీయ రంగంలో కూడా మరి తనకంటూ పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నటువంటి మహానుభావుడు, మాలాంటి రాజకీయ నాయకులకు ఎంతో రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, ఆ రోజు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు కూడా అందించినటువంటి మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని మేము ప్రపోజల్ పెట్టాము. ఇక్కడ ఏకగ్రీవంగా మరి 500 మంది సభ్యులు మరి ఈ వార్డు తరపున మరి అందరూ క్రియాశీల మరి కార్యకర్తలు అలాగే నాయకులు కూడా కరతాళ ధ్వనుల మధ్య ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని అది ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు కూడా ప్రపోజల్ పెట్టాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతులు సాధించుకొని ఈ రాష్ట్రానికే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిన మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.